వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఎట్టించి కాకి సొక్క పక్కన పారేయించి ఖద్దరు సొక్క తొడిగించాడు. నక్కతోక తొక్కినట్టు వెంటనే ఎంపీని కూడా చేశాడు. ఏనాడు ప్రజల్లో తిరగలేదు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాదు. కేవలం మీసం తిప్పి తొడగొట్టాడని అందరం ఎక్కించారు. అట్లాంటోడు ఎట్టా ఉండాలి? బుద్ధిగా వ్యవహారం చేసుకోవాలి. కానీ వైసీపీలో అందరికంటే ముందు గుడ్డలిపి చూపించింది గోరంట్ల మాధవే. అటు కాకి సొక్క పరువు తీశాడు, ఇటు ఖద్దరు సొక్క పరువు కూడా తీసేశాడు. చేయాల్సిన దరిద్రం అంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ తనకేటో కావాలని తాతాలాడిపోతున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే జగనన్న కంట్లో పట్టాకి మళ్ళీ తానేదో హీరోనని వైసీపీ వాళ్ళంతా అనుకోటాకి ఏకంగా పోలీసుల మీద దాడికెళ్ళాడు. వాళ్ళను డ్యూటీ చేసుకొనివ్వకుండా అడ్డుపడ్డాడు. కానీ ఇప్పుడున్నది జగనన్న ఆయంలో పనిచేసిన పోలీసులు కాదు. తప్పు చేస్తే భజన బ్యాచీకి పులుసు కారిపోయేట్టు చేస్తారు. అయినా వైసీపీ బూతుల బ్యాచీలో గోరంట్ల మాధవ్ కూడా మహాగట్టికుడే. కూటమి లీడర్లందరినీ నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. ఆడామాగా కానివారంటూ మాట్లాడాడు. తన స్థాయేటో మర్చిపోయి చంద్రబాబు గారిని, నారా లోకేష్ను, సీనియర్ లీడర్లను నోటికొచ్చినట్టు తిట్టాడు.